ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసుప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభు వారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో అన్ని నామముల కంటే పైనామ కలిగిన నామములో తండ్రి చేరి ప్రార్థించి స్తుతించి నాయన నీ మాటలు వినటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని పొడిగించి మరి 7వ మాసం ఈ చివరి రోజు నాయన మాకు దయాకిరీటం ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన మరి తండ్రి 7 మాసములు కూడా మమ్మలను కుటుంబములను నాయన గ్రామమును నాయన కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో మాకు కావలసిన మాటలు, జీవపు మాటలు, వెలుగైన మాటలు, వెండి బంగారముల కంటే వెలగలిగినటువంటి మాటలు, రక్షించే మాటలు, ఆయన మమ్మల్ని బ్రతికింపజేసే మాటలు మీరే మాకు ప్రసాదించమని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాదులే సొంతం అవునులే అంతం, రాదు ఏదియు నీదు వెంబడి, పోదువే నీ సర్వం వీడి. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. భ్రమయేలను ఈ భువిపై, ఉన్నది నీ స్థలమాదివిపై. భ్రమయేలను ఈ భువిపై, ఉన్నది నీ స్థలమాదివిపై. కొంచెము కాదా ఈ జీవితము, కొంచెము కాదా ఈ జీవితము, ఉంచుము మన్ని మనస ప్రభువుపై. ఉంచుము నీ మనస ప్రభుపై. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. తపదు నరులకు చావు, పోయిన ప్రాణము ఇక రాదు. తపదు నరులకు చావు, పోయిన ప్రాణము ఇక రాదు. గొప్పగా కట్టిన మెడలు మిద్దెలు, గొప్పగా కట్టిన మెడలు మిద్దెలు, ఆస్తులు నీ వెంబడి రావు. ఆస్తులు నీ వెంబడి రావు. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. పట్టుకుపోలేవేమి అంతా నీ భ్రమయే గాని, పట్టుకుపోలేవేమి అంతా నీ భ్రమయే గాని. మట్టిలో కలిసే మనుజుడవేళ, మట్టిలో కలిసే మనుజుడవేళ, కట్టుకొనిదవు పాపములు, కట్టుకొనిదవు పాపములు. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు దేవుడు మన కొరకై సిద్ధపరిచిన
వాక్య భాగం యోబు గ్రంథము 'యోబు' గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మనం జ్ఞాపం చేసుకుందాం. ఇరవై రెండవ అధ్యాయము 25వ వచనం. 22వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజుగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉండును. తెమానీయుడైన ఎలీఫజు అనేటువంటి ఆయన యోబుతో మాట్లాడుతున్నాడు. నీ పాపం విషయమై పశ్చాత్తాపడి దేవుని వైపునకు నువ్వు తిరిగితే దేవుడు నీకు వెండిగా అపరంజుగా, దేవుడు నీకు ప్రశస్తమైన వెండిగా దేవుడు నీకు ఉంటాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకి వెండి, బంగారం అంటే దేవుడు పరిశుద్ధుడు, వెండి విమోచనకు గుర్తుగా ఉంది. దేవుడు మనకి వెండిగా ఉండటం అంటే ఏమిటి? ఆయన ఆ విధంగా ఉంటే మనకి ఏం జరుగుతుందంటే, ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, నా యెహోవా నా యజమానిని బహుగా ఆస్వాదించెను గనుక అతడు గొప్పవాడాయును. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీలను ఒంటెలను గాడిదలను దయచేసి. దేవుడు నీకు వెండిగా ఉంటే వర్ధిల్లుతాం, గొప్పవాళ్ళు అవుతాం. అబ్రహామునకు దేవుడు వెండిగా ప్రశస్తమైన వాడిగా ఉన్నాడు కనుక అబ్రహాముని దేవుడు వర్ధిల్లింప చేశాడు. అబ్రహాముని గొప్పగా దేవుడు ఆస్వాదించాడు, గొప్పవాడాయను. దేవుడే మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు. మనంతట మనం గొప్పవాళ్ళం కాలేము, మన కష్టార్జితంతో మనం గొప్పవాళ్ళం కాలేము. మన కష్టార్జితములో దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎవరు గొప్పవాళ్ళు అవ్వలేరు. కాబట్టి దేవుని ఆశీర్వాదం లేకుండా ఎంత సంపాదించినా అది సిల్లి సంచులేసిన సొమ్ములాగా ఉంటుంది. అంటే కష్టపడతావు కానీ నీ కష్టార్జితం కనబడదు, కష్టపడతావు కానీ నీ కష్టార్జితం నిలవదు. దేవుడు కనుక ఆస్వాదిస్తే నీవు గొప్పవాడు అవుతావు. రెండవది ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 13వ వచనములో 8వ అధ్యాయము 13వ వచనములో నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు. రెండవదిగా మనం చూస్తే వర్ధిల్లుతాం. దేవుడు మనలను వర్ధిల్లింపజేసే దేవుడు. దేవుడు మనలను వర్ధిల్లింపజేస్తాడు. దావీదు అనే భక్తుడిని కూడా అంతకంతకు దేవుడు ఆయన్ని వర్ధిల్లింపజేశాడు. దేవుడు మనకి వెండిగాను ప్రశస్తమైన వాడుగా
ముఖ్యమైన వాడుగా ఎవరైతే దేవుణ్ణి కొలుస్తారో వారి జీవితాలు, వారి కుటుంబాలు దినదినము వర్ధిల్లుతాయి. దేవునికి మనం చోటు ఇవ్వకపోతే, దేవుడికి మనం ప్రియముగా ఉండకపోతే అంతకంతకు మనం క్షీణించిపోతాం. సౌలు అనే రాజు కూడా అంతకంతకు క్షీణించిపోయాడు. కాబట్టి దేవుడు మనకి వెండిగా ప్రశస్తమైన వాడుగా ఉన్నప్పుడు జరిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే వర్ధిల్లుతాము. అలాగే మూడవదిగా కీర్తనల గ్రంథము, కీర్తనలు 68 అధ్యాయం 13వ వచనములో, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వ రెక్కలో వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. ఈ మాట దేవుని సంరక్షణ, దేవుని భద్రతను చూపిస్తూ ఉంది. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ప్రతిదినము భద్రపరిచేవాడు. కీడులు, అపాయముల నుండి, ప్రమాదముల నుండి దేవుడు మనల్ని భద్రపరిచేవాడు. దేవుని కాపుదల, దేవుని భద్రత మనకి అవసరం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. కనుక ప్రియులారా, దేవుడు మనకి ప్రశస్తమైన వాడుగా వెండిగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్పవాళ్ళం అవుతాము, వర్ధిల్లుతాము, సంరక్షించబడతాము. ఆ విధంగా మరి దేవుణ్ణి మీరు రక్షకుడుగా ఆయనను హృదయంలోకి స్వీకరించినట్లయితే, ఆయనను దేవుడిగా మీరు అంగీకరించినట్లయితే ఈ ఆశీర్వాదములన్నీ మీకు కలుగుతాయి. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయునుగాక. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మీరు ప్రశస్తమైన వెండిగా మా జీవితంలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాకు ప్రశస్తమైన వాడుగా ఉన్నారు కనుకనే మేము గొప్పవాళ్ళం అయ్యాం, వర్ధిల్లుతున్నాం, సంరక్షించబడుతూ వచ్చాం. మరి 7 నెలలు కూడా మమ్మల్ని సంరక్షిస్తూ వచ్చారు. కాబట్టి మిమ్మల్ని మేము ఆహ్వానించి మా హృదయంలో చేర్చుకొని మీకు ప్రాముఖ్యత ఇచ్చేవారికి ఉండటానికి అందరినీ సిద్ధపరచండి. మా దేశము, రాష్ట్రము కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే వర్షములు, వరదల వల్ల ఎంతోమంది ఇబ్బందులు ఉన్నారు, కరుణించండి, కటాక్షించండి. చదువుకున్న వాళ్ళకి సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని కాపాడండి. ఆయా ఇబ్బందులు, శోధనలు ఉన్న వాళ్ళని విడిపించండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. పరీక్షలు రాస్తున్న వాళ్ళకి తోడుగా ఉండండి. మంచి జ్ఞానం, తెలివి దయచేయండి. చనిబిడి తల్లులు, గర్భిణీలను దీవించండి, జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమె.